ఒకే పంటను పండించి నష్టపోతున్న రైతులు అంతర పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. 4-5 ఏళ్ల తర్వాత దిగుబడొచ్చే ప్రధాన పంటల మధ్యలో అంతర పంటల్ని సాగు చేయటం వల్ల అధిక ఆదాయాన్ని పొందొచ్చు. దీన్నే ఆచరించి సాగు చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. పామాయిల్ తోటలో అంతర పంటలుగా కోకో, వక్క, కంది పండిస్తున్నారు. అంతర పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని అవలంబించడం వల్ల ఒక పంట పోయినా మరో పంటతో ఆదాయాన్ని పొందొచ్చని నిరూపిస్తున్నారు. కోస్తా జిల్లాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న తోట పంట పామాయిల్. నాటిన 3 ఏళ్ల వరకు ఈ తోటల నుండి దిగుబడి రాదు కనుక రైతులు మొదటి 2-3 సంవత్సరాలు మాత్రమే అంతర పంటలు సాగు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత చెట్లు ఎత్తు బాగా పెరుగుతాయి కనుక నీడ ఎక్కువగా ఉండి అంతర పంటల సాగుకు అంత అనుకూలంగా ఉండదు అనేది రైతుల అభిప్రాయం. కానీ పామాయిల్లో కోకో, వక్క, కంది లాంటివి అంతర పంటలుగా సాగు చేస్తే దీటైన ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం రాళ్లగుంట గ్రామానికి చెందిన రైతు గంట ధర్మనారాయణ ప్రసాద్. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ పామాయిల్ తోటను చూడండి. 8 ఎకరాల్లో ఉన్న ఈ తోట 5 ఏళ్ల క్రితం నాటారు. అయితే నాటిన 4-5 ఏళ్లు దిగుబడి రాదు కనుక అంతర పంటలుగా కోకో, వక్క, కంది పంటలను సాగు చేస్తున్నారు రైతు ధర్మనారాయణ ప్రసాద్. అంతర పంటలు వేయడం వలన ఒక పంట దెబ్బతిన్నా మరో పంట ఎంతో కొంత దిగుబడినిచ్చి రైతును కష్టకాలంలో ఆదుకుంటుంది. ఈ విధానం వల్ల అదనపు ఆదాయంతో పాటు పెట్టుబడి ఖర్చులను తగ్గిస్తుంది. అంతేకాకుండా కీటకాలు, తెగుళ్లు, కలుపు మొక్కల బెడద కొంతవరకు తగ్గే అవకాశాలున్నాయి. ఈ విధానంలో భూమిలో పోషకాలు పెరిగి ప్రధాన పంట నుండి అధిక దిగుబడులు వస్తాయని రైతులు చెప్తున్నారు. పామాయిల్ కడ రేటు 3,000 నుంచి వాళ్ళ 20,000, 22,000 దాకా రీచ్ అవుతున్నాం అండి. ఇది ఎప్పుడు పడిపోద్దో తెలియదు, ఎప్పుడు పెరుగుద్దో తెలియదు. సో ఏంటంటే మిగిలిన పంటలు కూడా ఉంటే ఏ మార్కెట్ పెరిగినా ఏ మార్కెట్ తగ్గినా ఒక పంట కాకపోతే ఒక పంట అయినా రైతును కాపాడద్దనే ఉద్దేశంతో ఈ పంట వేయటం జరిగింది సార్. ఇదేంటంటే ఈ అంతర పంటలు వేయటం వల్ల నాకేంటంటే ఈ హార్వెస్టింగ్ కానీ లేకపోతే ఈ లేబర్ ఛార్జెస్ కానీ ఈ పెట్టుబడి కానీ ఇప్పుడు చూడండి రైతుకి ఎరువుల మీద చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుందండి. కొంత ఈ 2 పంటల మీద కొంత వచ్చింది అనుకోండి, పామాయిల్ మీద వచ్చింది మా స్టాండర్డ్ ఇన్కమ్ అయిపోతుంది సార్. దానివల్ల ఏంటంటే మా జీవన ప్రమాణాలు తగ్గకుండా ఉంటాయని. కోకో ఉందండి, దాని ధరలో వక్క వేసానండి. ఈ వక్కకి 5 సంవత్సరాలు అయ్యాక నేను మిరియం పెడదామనే ఆలోచనలో ఉన్నానండి. సో పామాయిల్ నాకు వక్క, మిరియం ప్లస్ కోకో ఈ 4 పంటల మీద ఏదోటి సక్సెస్ఫుల్గా ఒకటి రన్ అవుద్ది, మిగిలిందేమో మెయింటెనెన్స్కి వెళ్ళొద్దనే ఉద్దేశంతో మాత్రం చేశానండి. పామాయిల్కి వచ్చేటప్పటికి మనమేమో ఇది ఇస్తామండి, ఇది స్ప్రింక్లర్ సిస్టమ్ ఇస్తాం సార్. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు సపరేట్గా ఇస్తామండి, డిప్పర్ సిస్టమ్ ఇస్తాం సార్. దీనికేమో డిప్పర్ ఇస్తామండి ఈ మిగిలిన పంటలకి, దానికేమో స్ప్రింక్లర్ సిస్టమ్ ఇస్తామండి. యాక్చువల్గా నాకు 5వ సంవత్సరానికి ఎక్కడ చూసినా ఎవరు చేసినా ఇది అంతా 9 మీటర్లు 8 మీటర్లన్నర వేస్తారండి ఈ పామాయిల్. డైమండ్ సిస్టంలో వేస్తారు. నేను 12 మీటర్లు పెట్టాను. ఈ 12 మీటర్లు పెట్టడం వల్ల నాకేంటంటే బంచ్ చూస్తే ఇప్పుడు నేనైతే అబ్జర్వ్ చేసిన బంచ్లో మామూలుగా అయితే 4 కేజీలు 5 కేజీలు లోపు వస్తుందండి. ఇవాళ నాకు 8 కేజీస్ అబవ్ వస్తుందండి బంచ్ వెయిట్. సో నా దిగుబడికి ఏమి లోపం వస్తుందని అనుకోను నేను. అంటే ఇదంటే కొత్తగా వేసిన తోట, పాత తోటలన్నీ కూడా నాకు యావరేజ్ 12 టన్నులు వస్తుంది సార్. యావరేజ్ 12 టన్నులు రావడం అంటే కొంచెం మంచి హీల్డింగే. 8 ఎకరాల మీద సుమారుగా ఒక 5 టన్నుల కాడికి అవుద్దండి, 40 టన్స్ అవుద్దండి. నెక్స్ట్ ఇయర్ 10 టన్స్ కాడికి రీచ్ అవ్వగలుగుతానండి నేను. మామూలుగా 3 టన్నులు 2 టన్నులు అలా వస్తాయండి. కొంచెం మనం ఎక్స్ట్రా ఆర్డినరీ ఇంట్రెస్ట్ చూపెట్టడం, మనం కొంచెం ఎక్స్ట్రా ఆర్డినరీగా చేయడం, మనం బలమనే కాదండి, మామూలుగా ఈ గ్యాప్ ఉండటం ఈ కడ అడ్వాంటేజ్ అయింది అనుకుంటానండి నేను. అందువల్ల నా బంచెస్ అయితే చూసుంటారు, సుమారుగా నా బంచెస్ కూడా చాలా వెయిట్ ఉన్నాయండి. దూరంగా ఇదవటం, మామూలుగా ఈ సూర్యరశ్మి సరిగ్గా పట్టడం. రెండోది ఏంటంటే మనం వాడే మందులు అయితే అందరూ వాడతారండి, దాంట్లో ఏ రైతు అశ్రద్ధ చేస్తాడని నేను అనుకోను. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనకు పామాయిల్ కానివ్వండి, ఏ పంటన్నా కానివ్వండి, రేటు పెరిగే కొంది ఇంట్రెస్ట్ పెరుగుతుంది సార్. రైతుకి అది దిగిపోయేటప్పుడు మనకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే నష్టం వస్తుందేమనే భయం, మనం కొత్తగా
ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ రైతు తట్టుకునే స్థితిలో ఉండదు. దానికి సరిపడా బ్యాంకింగ్ వ్యవస్థ కరెక్ట్గా లేదు. వేస్తారండి, సక్సెస్ అవ్వలేదు సార్. సక్సెస్ అవ్వకపోతే నాకు ఇదేంటంటే, నేను వట్టికూటి వెంకటేశ్వరరావు, వాళ్ళు ఈ పంటలు వేయటానికి మూల కారకులు ఈ వెస్ట్ గోదావరిలో మొట్టమొదటి వాళ్ళండి. ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు సార్. నేను అక్కడికి వెళ్తే అక్కడ చూశాను, నేను ఆ పంటని చూసి, సరే ఇదేంటి ఇక్కడ కొంచెం నేల అయితే నల్ల నేల కాబట్టి ఎక్కువ సక్సెస్ అయింది, మన ఇసుక నేల కాబట్టి ఎర్రగరప నేల కాబట్టి కొంచెం వెడ ఉంటే మనం సక్సెస్ అవుతామనే ఆలోచన పుట్టిందండి. అది సాగు భూమి తగ్గిపోతూ ఉండడం, చిన్న కమతాలు పెరిగిపోవడం వంటి కారణాలతో వ్యవసాయంలో నేడు రైతు మనుగడ ప్రశ్నార్థకమవుతున్న పరిస్థితుల్లో ప్రతి రైతు ఆదాయం పెంచుకునే దిశగా ఆధునిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో రారాజు ఒక రైతు మాత్రమే అని ఘంటాపదంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.